తులసి కింద పడిపోతూ ఉంటే సిద్ధు తులసిని పట్టుకోవడంతో ఇకప్పుడు వాళ్ళిద్దరిని చూసిన కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే తులసి కాళ్ళు చేతులు విరిగేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తులసి తోరణాలు కట్టిన తర్వాత పూజకు సంబంధించిన పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఈసారి ఆ తులసి ఇటువైపు వచ్చేటప్పుడు దాన్ని కాలడ్డం పెట్టి కింద పడేయాలి అని చెప్పి కనిష్క అనుకుంటుంది. అలా తులసి పూజకు సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉండగా కనిష్క తులసికి కాలడ్డం పెట్టి తనను కింద పడేయాలని చూడడంతో తులసి అనుకోకుండా అక్కడున్న దీపపు కుందుని తగలడంతో ఆ దీపపు కుందు కింద పడిపోతుంది. ఇక దాంతో విశాలాక్షి కావాలని తులసి మీద మండిపడుతూ, పాపిష్టిదానా, నీకు అసలు బుద్ధుందా? పూజ కోసం అని చెప్పి నేను ఏర్పాట్లు చేసుకొని దీపపు కుందిని దేవుడి ముందు పెడితే దాన్ని కింద పడేసావు కదా, నా పూజకు ఆటంకం కలిగించావు కదా, అందుకే నీలాంటి దురదృష్టపు జాతకం కలిగిన దాన్ని ఈ పూజలో ఉండనివ్వొద్దని అనుకున్నాను. కానీ నువ్వు నేను కూడా పూజ చేస్తానంటూ మేము ఎంత చీకొట్టినా వచ్చి పూజలో కూర్చోవాలని చూస్తున్నావు. నీలాంటి దాన్ని పక్కన పెట్టుకుంటే మాకు కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగదు. కాబట్టి నువ్వు ఈ పూజలో కూర్చోడానికి వీల్లేదు. ఈ పూజ సవ్యంగా జరగాలంటే అసలు ఈ పూజ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదవే బయటకు అంటూ విశాలాక్షి బలవంతంగా తులసి చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొచ్చి తనని బయటకు గెంటేస్తుంది. ఇక దాంతో కనిష్క మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ఈ పూజలో తులసిని లేకుండా చేశాను. ఇంట్లో అందరూ కూడా తనని బయట గెంటేశారు కాబట్టి ఆ తులసి ఎలా పూజ చేస్తుందో చూస్తాను అని చెప్పి కనిష్క తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. తులసిని బసవరాజు కుటుంబం అంతా కలిసి బయటకు గెంటేయటంతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా నువ్వు చేసిన చిన్న తప్పుకి అందరూ కూడా నిన్ను అన్ని మాటలు అంటున్నారు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే తులసి ఖుషిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఏదో అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది, ఆ మాత్రం దానికే నువ్వు తులసిని అన్ని మాటలు అనాలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, ఇది నీకు సంబంధం లేని విషయం. పూజ దగ్గర చిన్న పొరపాటు జరిగినా కూడా అది అపచారమే అవుతుంది. వ్రతం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయాలని చూస్తే అప్పుడు అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు తులసి బాధపడుతూ ఉంటే, సారీ తులసి, మా వాళ్ళ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. ఇంట్లో పూజ చేసుకోలేకపోతున్నందుకు నువ్వేమీ బాధపడకు. నీ పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా నేను తీసుకువస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని పూజ చేసుకుందు కానీ అని చెప్పి సిద్ధు పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి పెడతాడు. ఇక అలా సిద్ధు తులసి పూజకు అన్ని ఏర్పాట్లు చేయడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ అమ్మవారి విగ్రహం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు అద్దం తీసుకొచ్చి తులసి ఎదురుగా పెడతాడు. అలా అద్దంలో అమ్మవారి ప్రతిరూపాన్ని చూస్తూ తులసి పూజను మొదలు పెడుతుంది. ఇక లోపల విశాలాక్షి వాళ్ళ చేత పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ముత్తైదులందరూ కూడా ఇంట్లో జరుగుతున్న పూజకు వచ్చి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. కనిష్క ఎలాగైనా సరే తులసిని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో పక్కకు వచ్చి పాములు పట్టేవాడికి ఫోన్ చేస్తుంది. చూడు, నువ్వు పాముని బయట కూర్చొని ఉంది కదా తులసి అనే అమ్మాయి, తన మీదకు వదిలేసాయి. ఆ పాము తనని కాటేస్తే అక్కడికక్కడే ఆ అమ్మాయి చనిపోవాలి. నేను చెప్పేది గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి కనిష్క పాములు పట్టేవాడిని మాట్లాడి తులసిని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. కనిష్క అలా ఫోన్ మాట్లాడేసి వచ్చి పూజలో కూర్చొని ఇక ఈ రోజుతో ఆ తులసి చచ్చిపోతుంది. పాము కరిసి చచ్చిపోతుంది కాబట్టి అప్పుడు నా మీద కూడా ఎవరికి అనుమానం రాదు అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఉంటుంది. పంతులు గారు వచ్చిన ముత్తైదులందరితో ఎవరైనా అమ్మవారికి పాట పాడండి అని చెప్పి అంటూ ఉంటే ఎవరు కూడా మాకు పాటలు రావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడే తులసి బయట కూర్చొని అమ్మవారి కోసం అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది.
అలా తులసి పాట పాడుతూ ఉంటే లోపల కూర్చొని ఉన్న ముత్తైదులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తులసి దగ్గర నిలబడి తను చేసే వ్రతాన్ని చూస్తూ ఉంటారు. అలా అమ్మవారి పాట పాడడంతో పంతులు గారు కూడా తులసిని మెచ్చుకుంటూ నీ భార్య వ్రతం చాలా బాగా చేస్తుందయ్యా అని చెప్పి సిద్ధుతో అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఒక పాము అటువైపుగా వస్తూ ఉంటుంది. ఈ పాము తులసిని కాటేయడానికి వచ్చింది అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఉండగా ఆ పాము తులసి పెట్టిన ప్రసాదమైన పాలను మొత్తం కూడా తాగేస్తుంది. అలా పాలు మొత్తం తాగేసిన తర్వాత పాములో వచ్చిన నాగదేవత తులసికి నుదుటిన బొట్టు పెట్టి తల మీద అక్షింతలు కూడా చల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో కాటేయాలని వచ్చిన పాము ఏంటి తులసిని ఆశీర్వదించి మరీ వెళ్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు పూజారి గారు, బాబు సిద్ధు, ఇప్పటి వరకు నా జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని నేను చూడలేదు. నీ భార్య వ్రతం చాలా చక్కగా చేసింది. సాక్షాత్తు నాగదేవతే నీ భార్యను ఆశీర్వదించడానికి కదిలి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. తులసి పూజను పూర్తి చేసిన తర్వాత, అమ్మ ఇప్పుడు మీ వ్రతం కూడా పూర్తయింది కాబట్టి ముత్తైదులకు వాయినాలు ఇవ్వండి. ఒక్క ముత్తైదుకి వాయినం ఇచ్చినా సరే మీ వ్రతం పూర్తవుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో తులసి ముందుగా విశాలాక్షి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు వాయినం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, నీలాంటి నష్ట జాతకురాల చేతుల మీదుగా నేను వాయినం తీసుకోవాలా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకోను అని చెప్పి విశాలాక్షి దూరంగా జరుగుతుంది. తర్వాత నీలిమ దగ్గరికి వెళ్ళి అక్క మీరైనా వాయినం తీసుకోండి అని చెప్పి తులసి బతిమలాడుతూ ఉంటే అప్పుడు నీలిమ సారీ తులసి నేను తీసుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత తులసి కీర్తి దగ్గరికి వెళ్ళి వదిన నువ్వైనా వాయినం తీసుకో ప్లీజ్ అని తులసి అంటూ ఉంటే, నా జీవితం నాశనం అయిందే నీ వల్ల. ఇప్పుడు నీ చేతితో నేను వాయినం కూడా తీసుకుంటే ఇంకేం జరుగుతుందో నాకేం వద్దు అని చెప్పి తులసిని అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అందరూ వాయినం తీసుకోకుండా తులసిని అవమానించి మాట్లాడుతూ ఉంటారు. దాంతో తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తల్లి నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి, ఒక్క ముత్తైదుకి వాయినం ఇచ్చినా నా వ్రతం పూర్తవుతుంది అని తులసి ఏడుస్తూ ఉండడంతో తులసి బాధను చూడలేక సిద్ధు జానుకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు జాను అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే, ఇప్పుడే నేను కాలేజ్ నుండి వచ్చాను బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. వెంటనే రెడీ అయ్యి నువ్వు మా ఇంటికి వచ్చేసే అని సిద్ధు అంటాడు. ఈరోజు మీ అక్క వరలక్ష్మి వ్రతం చేస్తుంది, వాయినం తీసుకోవడానికి నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సిద్ధు అనడంతో, సరే బావగారు ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి జై దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు మా అక్క ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తుందట, వెంటనే నన్ను బయలుదేరి రమ్మని బావగారు చెప్పారు. ప్లీజ్ సార్ 10 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను, నన్ను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను నువ్వు ఇంతలో అడిగిన తర్వాత డ్రాప్ చేయకుండా ఉంటానా, త్వరగా రెడీ అయ్యరా అని చెప్పి జై అంటాడు. ఇప్పుడే సార్ ఒక 10 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి జాను రెడీ అయ్యి వస్తుంది. వెళ్దామా సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జై జానుని తీసుకొని సిద్ధు ఇంటికి వస్తాడు. జాను నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు త్వరగా వెళ్ళి వాయినం తీసుకునిరా అని చెప్పి జై అనడంతో అలాగే సార్ అంటూ జాను లోపలికి వస్తూ ఉంటుంది. జానుని ఈరోజు ఆ విశ్వగాడు బైక్ ఎక్కించుకున్నాడు, త్వరగా వాడికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి, అప్పుడే నా పిల్లని జోలికి వాడు రాకుండా ఉంటాడు అని జై ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో జాను ఇంటికి వస్తుంది. అక్క అంటూ తులసిని పిలుస్తూ జాను ఇంట్లోకి రావడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తులసి జానుకి వాయినం ఇవ్వు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి జానుకి వాయినం ఇస్తూ ఉంటే జాను సంతోషంగా వాయినం తీసుకుంటూ ఉంటుంది. ఇస్తున్నమ్మ వాయినం అని తులసి అంటూ ఉంటే, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని జాను అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ వ్రతం పరిపూర్ణమైందమ్మా అని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయని పంతులు గారు తులసిని ఆశీర్వదిస్తారు. సరే అక్క నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, జై సార్ కారులోనే నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి జాను వాయినం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా
తులసి వ్రతాన్ని పూర్తి చేయడంతో కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉన్న తులసికి భోజనం లేకుండా చేయాలని కనిష్క ప్లాన్ చేస్తుంది. కావాలని తులసికి మాత్రమే భోజనం లేకుండా చేయడంతో తులసి అలాగే ఆకలితో పడుకుండిపోతుంది. ఇకప్పుడు ఖుషి సిద్ధుతో, ఫ్రెండు తులసి ఉదయం నుండి ఏమీ తినలేదు ఫ్రెండు, తనకు ఇప్పుడు తినడానికి భోజనం కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి కోసం అని చెప్పి స్వయంగా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాడు. తులసి, నీ కోసం నేను వంట చేశాను, తిను తులసి, ప్లీజ్ నా కోసం కాకపోయినా ఖుషి కోసం తిను అని చెప్పి సిద్ధు బతిమలాడుతూ ఉంటాడు. ఇక దాంతో ఖుషి కూడా తిను తులసి అని చెప్పి తులసికి బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. మరోవైపు తులసి వ్రతం చేయడం పూర్తవ్వడంతో లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత అమ్మాయికి మన ఇంట్లో జరిపించాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదండి, ఎలాగైనా సరే తులసి సిద్ధుల తొలి రాత్రి మన ఇంట్లోనే జరిపిద్దామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. రేపే అమ్మాయిని అల్లుడు గారిని మన ఇంటికి రమ్మని చెప్దామని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. రేపు ఉదయమే తులసికి ఫోన్ చేసి చెప్తానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా ఉదయమే తులసికి లక్ష్మి ఫోన్ చేసి, అమ్మ తులసి, నీతో ఒక విషయం మాట్లాడాలి, పెళ్ళైన తర్వాత పుట్టింట్లో జరిపించాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అలాగే ఇప్పుడు సిద్ధుకి నీకు మన ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. 3 రోజుల పాటు నువ్వు సిద్ధు ఇద్దరు కూడా ఇక్కడికి రావాలని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇకప్పుడు తులసి, ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ, అసలే గొడవలు జరుగుతున్నాయి కదా మన 2 కుటుంబాల మధ్య అని అంటూ ఉంటే, గొడవలు ఎప్పుడు ఉండేవే కదమ్మా, మేము జరిపించాల్సిన కార్యక్రమాలు మేము జరిపించాలి కదా అని చెప్పి, అందుకే రేపు ఉదయాన్నే నువ్వు సిద్ధు ఇద్దరు కూడా మన ఇంటికి రండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి సరే అమ్మా అని చెప్పి సిద్ధుతో రేపు మా ఇంటికి వెళ్ళాలి, అక్కడ మనం 3 రోజుల పాటు ఉండబోతున్నామని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ నైట్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారనమాట అని చెప్పి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం.